హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం. ఇక్కడ అది కూడా ఎవరెవరితో తెలుసా మీకు? అనబడే మా అన్నయ్య, అంటే మా సొంత అన్నయ్య. సో మా కజిన్ అయితే ఆడబోతున్నారు ఈ వీడియోలో. బ్రో కజిన్ అంటే నా కన్నయ్య. ఇక లేట్ చేయకుండా మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేసాం కాబట్టి ఇక రూమ్లోకి వెళ్ళిపోదాం. అదే రూమ్ కార్డ్. ఓకే ఓకే, ఇప్పుడు మనోడు అయితే స్టార్ట్ అయ్యాడు. బ్రో వాళ్ళిద్దరూ కొత్త కాబట్టి కొంచెం వీడియోలో మాట్లాడడానికి నిలబడుతున్నారు, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఏ బ్రో అయితే మనోడి డబ్బింగ్ చెప్తాడు, నేను మా అన్నయ్య డబ్బింగ్ చెప్తాను. ఓకే, లేకపోతే వే బ్రో నువ్వు ఎవరెవరికి డబ్బింగ్ చెప్తావు? నేను మా అన్నయ్యకి ఇస్తానులే బ్రో. ఓకే, సో ఇద్దరు స్టార్ట్ అయ్యారు, వస్తున్నారు. 1v1 అన్నమాట. ఇది 1v1 ఫ్రీ ఫైర్ ఇండియా. ఎక్కడున్నారా? ఆడు ఎక్కడో ఉన్నాడు, వీడు ఎక్కడో ఉన్నాడు. సో బ్యాక్గ్రౌండ్ లో అయితే కొన్ని సౌండ్స్ వస్తాయి, మీరేం పట్టించుకోవద్దు. ఎందుకంటే మనం ఆడేది అవంతగా పట్టించుకోవద్దు మీరు బ్యాక్గ్రౌండ్ లో. ఏమన్నా ఎవరు మా అన్నయ్య గెలుస్తాడు బ్రో. బ్యాక్గ్రౌండ్ లో కానీ వీడియోలు వస్తాయి, మీరేం పట్టించుకోవద్దు. ముందులో చెప్పండి. ఇప్పుడు సో మా కజిన్ అయితే విక్టరీ అయితే వచ్చింది. అంటే మా అన్నయ్య ఏం పర్వాలేదు, ఇద్దరు బాగా ఆడేవాళ్ళే. ఇద్దరు బాగా ఆడేవాళ్ళే, ఏం లేదు. స్పాన్ స్పాన్ స్పాన్. ఓకే ఓకే, వెళ్ళు. ఇద్దరు అక్కడెక్కడో ఉన్నారు. ఏం కాదులే బ్రో. 1v2. ఏ బ్రో మీ వాడు ఆడున్నాడు? మా వాడు ఏడా ఉన్నాడు బ్రో? మీ వాడు డ్రాప్ కాడ ఉన్నాడు మా వాడు. సరే, ఎక్కడ ఉంటారుగా? డ్రాప్ దగ్గర ఉన్నాడు మా వాడు. ఎక్కడ ఉన్నారు? డ్రాప్ దగ్గర ఉన్నాడు. మీరు కనిపించాడు మా వాడు. మీ వాడు కనిపించాడులే బ్రో. కనిపించాడా? అదిగోండి. ఎవరు గెలుస్తారా? మీరు ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. ఎవరా గెలిచేది? బ్రో మన వి బ్రో త్వరలోనే, కమింగ్ సూన్ వి బ్రో. ఎందుకంటే వి బ్రో తెలుసు కదా, వి బ్రో పరిస్థితి కష్టంగా ఉంది. తను ఊరు వెళ్ళాడు. ఈ మధ్య మన వి బ్రోకి 10th అయితే అయిపోయింది, రిజల్ట్స్ వచ్చింది. డిప్రెషన్లో ఉన్నాడు. అందుకే అంటే డిప్రెషన్ అంటే మీరు ఫెయిల్ అయ్యారనుకోవాలి, పాస్ అయ్యాడు. కానీ ఎందుకో అది అలాగున్నాడు. ఓకే, ఎవరు గెలిచేది? ఎవరు? ఎన్టీఆర్ రామ్ చరణ్ గెలిచేది? RRR. దూసుకో పడమరా. అబ్బో,
ఎవరు ఓటమిని చెరు చూసేది, ఎవరు ఓటమిని చెరు చూసేది. ఓ ఏ బ్రో మాట్లాడు. ఏంటి మీ ఓడు తక్కువ ఉంది బ్రో. ఏంటి బ్రో? సో గాయస్ ఈ రౌండ్ అయితే మా అన్నయ్య అయితే గెలిచాడు. మా అన్నయ్య అయితే గెలిచాడు. ఏంటి బ్రో? ఓకే సో ఈసారి ఇద్దరు సీరియస్గా ఆడండి. ఎవరు గెలుస్తారో నేను చూడాలి, మా సబ్స్క్రైబర్స్ చూడాలి. మా సబ్స్క్రైబర్స్ చూడాలని ఉన్నారు. ఓకే ఓకే తొందరగా ఫినిష్ చేయండి బ్రో. మంచి గన్సే తీసుకున్నారు. ఇద్దరు మంచి గన్లే, పర్లేదు. 1 ట్యాప్ గన్లే తీసుకున్నారు గైస్ ఇద్దరు. డిన్ 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 డిన్. మంచి గన్లే తీసుకున్నారు. ఒక్కోసారి 1 ట్యాప్ పడతాయి ఆ గన్లతో కూడా. ఈ వీడియో కనుక 1 ట్యాప్ అంటే మీకు నచ్చినట్లయితే పార్ట్ 2 అని కామెంట్ చేయండి గైస్. మళ్ళీ ఆడతారు. పార్ట్ 2 అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే. సో మేము కుదిరితే పార్ట్ 2 కూడా చేయడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు మీరు. ఒక లైక్ ఏ గేమ్ కావాలి, మీకు ఏ గేమ్ కావాలన్నా పెట్టండి, మేము దాన్ని ఆడి చూపిస్తాం మీకు. ఖచ్చితంగా ఆడతాము. మళ్ళీ పీసీ లెవెల్లో చెప్పగలండి. పీసీ లెవెల్లో అయితే వద్దు, ఏదైనా మొబైల్ గేమ్స్ అయితేనే చెప్పండి మాకు, ఎందుకంటే మాది మొబైల్ కాబట్టి. అబ్బా ఎవరున్నారు అక్కడ కాలుస్తున్నారు ఇద్దరు. మీ ఓడి స్పాట్ అయ్యాడనమాట. స్పాట్ అయ్యాడనమాట మీ ఓడు. బాబా భలే ఆడుతున్నారా ఇద్దరు. చూద్దాం ఈసారి ఎవరు గెలుపుని చెర చూస్తారో, ఎవరు ఓటమిని చెర చూస్తారు. ఫామ్ లో ఉంది, మా ఫామ్ కాదు, వెళ్ళిపోతాడు అనిపిస్తుంది నాకైతే. మా అన్నయ్య అయితే ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మెడికేట్లు వేసుకుంటాడు, అదే ఫీల్ వేస్తున్నాడు. మంచి ఫామ్ మీద ఉన్నాడుగా మా అన్నయ్య. ఫామ్ మీద ఉన్నాడు బ్రో. చూద్దాం. స్నేహానికి ఇంకా రాదు బ్రో పాట. ఈసారి ఎవరు గెలుస్తారు? నాకు తెలిసి మా అన్నయ్య అపోనెంట్ ప్లేయర్ గెలుస్తాడు అనుకుంటున్నాము. అంటే ఐడియా అయితే ఆసం ఎస్, వీడి ఐడియా అయితే ఏఆర్వి అడ్డా. అంటే మన ఐడి గాయస్, అది మన ఛానల్ ఐడి అది, అందుకే ఏఆర్వి అని ఉంది స్టార్టింగ్ లో. లేకపోతే వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు కదా గాయస్. ఇక్కడైతే ఎవరు ఈసారి గెలిచేది అంటే 2 హెడ్షాట్స్ మాత్రమే పెట్టారన్నమాట. ఇది డెజర్టా? డెజర్ట్ ఈగల్. గేమ్ గురించి మీకైతే తెలిసే ఉంటుంది. ఓ హెడ్ షాట్, మంచి ఫామ్ మీద ఉన్నాడుగా. ఆసమ్ యష్ మంచి ఫామ్ మీద ఉన్నాడు. మరేంటో మనకు అసలు ఎట్లా ఉన్నాడు బ్రో. మీరు కూడా ఫామ్ లోకి రావాలి, ఫామ్ లోకి రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే ట్రై చేస్తున్నా. ఏ పర్వాలేదు. ఎక్కడైతే ఎవరు ఓడిపోయినా మన సబ్స్క్రైబర్స్ అయితే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తానే ఉంటారు అన్నమాట. I will try my level. ఎవరు సత్తా వాళ్ళు బ్రో. I will try my level best.
అదే బ్రో మా ఇక్కడ మీ కజిన్ కూడా చెప్తుంది అల్ట్రా లెవెల్ బెస్ట్ అన్నాడు. నీ లెవెల్కి తగ్గట్టు నువ్వు వాడాలి బ్రో. ఎందుకంటే మన కష్టం ఆ బ్రోకి తెలియదు కాబట్టి. అబ్బో థామ్సన్ చేస్తున్నాడు పంజాబ్ అన్నమాట. బ్రో నువ్వు నాకెందుకో ఈసారి కజిన్ బ్రోనే గెలుస్తాడు అనుకుంటున్నా. నాకెందుకో అదే అనిపిస్తుంది. ఏ బ్రో నీకేమనిపిస్తుంది? నాకు మా అన్నయ్య గెలుస్తాడు అనిపిస్తుంది బ్రో. అసలు జీరో హెచ్పి అదే అదే మన కజిన్ అయితే గెలిచాడు అంటే మా అన్నయ్య. ఓకే కానీ మా కజిన్ ఒక పాయింట్ అన్నాడు. వీళ్ళిద్దరికి టై అవ్వాలంటే ఇంకొక రౌండ్ ఆడాలి. ఇంకొక రౌండ్ కజిన్ బాయ్ గెలవాలి. ఇప్పుడు గెలుస్తాడులే. దొంగ దెబ్బలు కొడుతున్నారు ఇద్దరు ఆటగాడే. మన కష్టం వాళ్ళకి తెలియదు కదా, కొత్త కదా, అందుకనే. బ్రో ఏంటి మీ వాడు ఫామ్ లోకి వచ్చాడా? కొంచెం వచ్చాడు బ్రో కష్టంలోకి. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఎందుకంటే నేను పెట్టుకున్న కష్టం ఆ బ్రదర్ కి తెలియదు కదా. మనం పెట్టుకున్న కష్టం ఆ బ్రోకి తెలియదు కదా. కష్టం ఏం పర్వాలేదు. పర్వాలేదు. ఏమి కామెంట్స్ అయితే పెట్టరు, నెగిటివ్ కామెంట్స్. అయ్యో మొత్తం వేస్తాడనమాట. స్మోక్ బాంబ్ చేస్తాడు. చూసేద్దామా? ఓకే గేమ్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఇండియాలో 100% తెలుసు. పిల్లలు కూడా ఆడతారు కాబట్టి గేమ్. అంటే గర్ల్స్ కొంతమంది అందరికీ తెలుసు. గర్ల్స్ తప్ప మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ గేమ్ గురించి. ఎందుకంటే బెస్ట్ గేమ్ ఇండియాలో. బెస్ట్ అబ్బాయిలు అయితే నాకు తెలీదు కాబట్టి బలిపసు ఎవడు? మా కజిన్ బ్రో ఓడిపోయింది. బలిపసు అయిపోయాడు మా అన్నయ్య. బ్లూ వాళ్ళు అక్కడ పట్టుకొని వెళ్ళిపో. ఏ బ్రో ఏంటి మీ వాడు ఫామ్ పోయిందా ఏంటి మళ్ళీ? పోతే పోయిన మళ్ళీ వస్తాడులే మా వాడు. ఇంకెన్ని రౌండ్స్ ఉన్నాయి గెలవడానికి? ఇంకానా? మీ బ్రోకి అయితే 3 ఉన్నాయి, మా బ్రోకి అయితే 5 ఉన్నాయి. తొందరగా గేమ్ అవగొట్టుకోండి, ఇంటికి వెళ్ళి పాడుకుంటా నేను అని అంటున్నాడు బ్రో అయితే. సో మా కజిన్ బ్రో అయితే ఏమంటాడో తెలీదు. అసలుకే మొబైల్ మంది కాదు. ప్రతిసారి నేను మర్చిపోయినా. వన్ ట్యాప్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. వన్ ట్యాప్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. మనం కొట్టలేకపోతున్నాడు వన్ ట్యాప్. పర్వాలేదు ఫామ్ లోకి వచ్చాడు. ఫామ్ అక్కడే పోయింది ఇప్పుడు. వస్తాలేండి బ్రో. ఏది బ్రో మీరు? ఏంటి బ్రో మీరు నన్ను అనడం తప్పు. నేను నిన్ను అనడం తప్పు, మీరు నన్ను అనడం తప్పు కదా. సర్లే సారీ బ్రో. ఎందుగా ఈ రూల్స్ అందరికీ సమానంగా ఉండాలి. గైస్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా కామెంట్ సెక్షన్ లో #KRV143 అని పడిపోవాలి. కామెంట్ సెక్షన్ లో బద్దలైపోవాలా. మామూలుగా ఎవరు నచ్చారో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే
అంటే మా కజిన్ అయితే ఎప్పుడు ఆ ఫోన్లోనే ఆడేది అని మా అన్నయ్య ఈసారి నా ఫోన్లో ఆడాడు ఫస్ట్ టైం, అందుకే ఇట్లా ఉన్నాడు. లేకపోతే నాకు పొద్దున ఇదేంటి సుడిగాల? అవును, సుడిగాలి సుధీర్. సుడిగాలిలో పడి పడి లేచే మనసు. పాటలు పాడాలి గైస్, పాటలు పాడాలి గైస్ కాసేపు. ఏమనుకుంటున్నారు చెప్పనా? ఊరిని అసలు గైస్ కాసేపు పాటలు పాడే కదా గైస్, కాసేపు పాటలు పాడుకుంటా ఉండాలా. ఎప్పుడు మరి ఎప్పుడు దూసుకోపడమరు. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంది బ్రో? సారీ బ్రో, మనం చేసింది తప్పు, ఆయన చేసింది రైట్. అబ్బా వంట అబ్బో ఏంటి బ్రో మీ కజిన్ మావాడు చూసావా ఫామ్ లోకి వచ్చాడు. ఏదో ఒకట్లే. ఓ ఓ ఓ మంచిగానే తీసుకుంటున్నారు ఇద్దరు, మంచిగానే ఇద్దరు ప్రో ప్లేయర్స్. ఈ సెట్టింగ్స్ రాట్లా కొట్టేసి ఉండేది ఈ పాటి గర్జన అయితే ఇంకొకడు ఉప్పుతానా పోకేతో నాకు ఇప్పుడు రాని ఉప్పినా. మన కజిన్ బ్రో అయితే మాట్లాడాలనుకుంటున్నాడంట. సరే మాట్లాడతావు బ్రో? వద్దులే మాట్లాడ్డంట. మాట్లాడడానికి ఇష్టపడట్లేదు మనం. బ్రో చూస్తుంటే టీం మార్చుకున్నావా సరదాగా? బ్రో టీంలు మార్చుకున్నావా బ్రో సరదాగా? సరదాగా ఏంటి బ్రో, మాకు ఎక్కువ పాయింట్స్ వచ్చి మీకు తక్కువ పాయింట్స్ వస్తే టీం మార్చుకుంటారా? ఇది ఎక్కడ అన్యాయం? మేము ఒప్పుగా కనిపెట్టేశాడు. మేము ఒప్పుకోము అస్సలా. వీబ్రోని ఎప్పుడో కానీ తేవాలి బ్రో నువ్వు. ఏ బ్రో మామూలు కాదు బ్రో, అయితే ఎప్పుడు హెడ్ షాట్లు డ్యామేజ్ చేస్తున్నాడు బాగానే, ఏం పర్లేదు. డ్యామేజ్ అయితే బాగానే ఇస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ పోయింది బ్రో మీ ఓడిది? ఏడో బాగాలేదులే, ఏడో ఉంది. ఎక్కడ పోయింది బ్రో? కంబ్యాక్ ఇచ్చాడు మా బ్రో. ఎన్ని రౌండ్స్ గెలవాలి? మా బ్రో అయితే 3 గెలవాలి, మీ బ్రో 2 గెలవాలి. కంబ్యాక్ ఇచ్చాడు మా బ్రో అయితే. అంటున్నాడు కంబ్యాక్ ఇచ్చాడు. తొందరగా 2 రౌండ్స్ గెలిచి ఇంటికి వెళ్ళి పడుకుంటాను అంటున్నాడు. ఎవరు అంది అంటే రికార్డింగ్ లో పడదా? అంటే మా వాడి ఫీలింగ్ చెప్పేస్తున్నా. వాడి ఫీల్ అలా ఉంది, ఏం చెప్తాం. ఓ ఓ ఎవడు గెలుస్తాడు? ఇక్కడ కొంచెం లాగ్ అవుతుంది బ్రో. ఏంటి? కొంచెం లైట్ లాగ్ అవుతుంది ఇందులో. పర్లేదు, ఇప్పుడు అవట్లేదు కొంచెం. ఎక్కడున్నారా బాబా బాబా? గాయస్ ఇక్కడైతే హోరాహోరీ పోటీలు జరుగుతున్నాయి. లక్కీ బ్రో, అదే ఏ బ్రో? ఏం బ్రో? ఇప్పుడు మీరు ఓడిపోతే నీ పేరేమని పెట్టినావు? పేర్లు ఎందుకు లే బ్రో, ఇది యూట్యూబ్ కోసం పెడుతున్నాం. ఛాలెంజ్లు ఏం కాదు ఇవన్నీ. నువ్వే చెప్పావు కదరా బ్రో. సర్లే, కావాలంటే మీరు కూడా బ్రో. ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చాడు మా వాడు.
ఇద్దరు ఈక్వల్ పాయింట్స్. ఇద్దరు ఇక టై అయ్యారు. సో ఎవరు కొడతారు? ఎవడు గెలుస్తాడు? ఎవడు బ్రో ఇంకా ఎన్ని రౌండ్స్? ఒకడు. బ్రో 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 ఇంకా ఎన్ని రౌండ్స్ గెలవాలి? ఇంకొక రౌండేగా. ఇద్దరు రెండు. ఇద్దరు రెండు గెలవాలి. అంటే ఇప్పుడు వీడు 2 రౌండ్లు గెలవాలి, వీడు 2 రౌండ్లా? అవును, టై అయింది కదా ఇప్పుడు. ఓకే చూసేద్దామా. ఇప్పుడైతే మన బ్రోకి అయితే కస్టమ్స్ అర్థమైపోయినాయి, అలవాటైనాయి కొంచెం. అలవాటైనాయి. వాడు ఎక్కడికి వచ్చి ఫైట్ చేస్తున్నాడో, ఎక్కడికి వచ్చి ఎలా కొడుతున్నాడో మొత్తం అర్థమైంది. ఇక్కడ మామిడి పరిస్థితి కూడా అదే. ఎక్కడున్నాడో వాడు ఎలా కొడుతున్నాడో, ఎలా చేస్తున్నాడో మొత్తం అర్థమైపోయింది. మాకు కనిపించేసింది బ్రో మీ వాడిది. ఫ్రీ ఫైర్ అంటే ఆడుకుంటున్నాం అంతే బ్రో. ఇచ్చాడు మా బ్రో. మంచి బాగా ఉన్నాడే బిడ్డ. ఒకే ఒక్క రౌండ్ గెలవాలి మా అన్నయ్య ఓడించాలంటే. సో మా అన్నయ్య అయితే ఇంకా 2 రౌండ్స్ గెలవాలి వీటిని ఓడించాలంటే. చూద్దాం. ఓకే ఇప్పుడు మార్చుకుంటావా టీము? ఏంది బ్రో? నేను కూడా అదే అందాం అనుకొని ట్రై చేసా బ్రో. బ్రో అర్థమైపోయింది. బచ్చాల కంబ్యాక్ చూసిన తర్వాత కూడా ఆకల. ఇద్దరు కొనుక్కుంటున్నారు నోట్లు. కొనుక్కుంటున్నారు అనమాట. ట్యాప్ టు అనుకోండి. తొంగి సో ఇప్పుడు మన కజిన్ బ్రో డైలాగ్ ఏంటంటే తొంగి నక్కి కదే తొంగుకుంటూ పోవాలి, వచ్చినాడు ఎస్సుకుంటూ పోవాలి అంటున్నాడు. చూద్దాం మరి. సో మా వాడి డైలాగ్ ఏంటంటే ఎదురు ఎంత ప్రమాదం ఉందో లెక్క కాదు, ఆ ప్రమాదాన్ని జయించావా లేదా అనేది లెక్క అంటున్నాడు కదా. మరి అరగలిస్తాడు. వీడేమో గ్లోవాల్ వేసుకుంటాడు, వాడేమో వేసుకోవట్లా. మరి గ్లోవాల్ ఇచ్చింది ఎందుకు? ప్రొటెక్షన్ కోసమే కదా. ఎవడి ఇష్టం వాడిది. ఒకవేళ ఇప్పుడు ఏమన్నా అనుకున్నాడేమో గ్లోవాల్ వేసుకోకుండా మ్యాచ్కి వెళ్ళాలని. ఏమో ఎవరికి తెలుసు. జోన్ దగ్గరికి వచ్చేస్తుంది. తప్పనా బ్రో యశ్ బ్రో. ఏంటి బ్రో వాడంత డ్యామేజ్. ఈ వరల్డ్ వార్ 3లో అయితే ఇప్పుడు మా కజిన్ బ్రో అయితే గెలిచాడు. ఓకే ఈ వీడియో అయితే ఎంత గైస్, దీనికైతే 20K లైక్స్ అయితే మేము టార్గెట్ పెడుతున్నాము. సో తొందరగా అయితే రీచ్ అవ్వండి. సో గుడ్ బై ద గేమ్. బై గైస్. ఓకే బాయ్. కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి గైస్ మర్చిపోకుండా.